ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్లో మే 21 ఉదయం పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బిఆర్ దాదా అలియాస్ గంగన్నతో పాటు మరో 27 మంది మావోయిస్టులు మరణించారు. మే 21 ఉదయం నుండి జట్లూర్ ప్రాంతంలో డిఆర్జీ ఉమ్మడి దళాలు మరియు నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నక్సలైట్ ఇంజనీర్ బసవరాజు మరణించాడు. ఇతన్ని ప్రకాష్, కృష్ణ, విజయ్, దర్పు, బిఆర్ దాదా, గంగన్న, నరసింహారెడ్డి, నరసింహ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఎన్కౌంటర్లో AK-47, SLR, ఇన్సాస్ రైఫిళ్లు భారీగా దొరికినట్టు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. బసవరాజు బాంబులు తయారు చేయడంలో, ఆకస్మిక దాడులు చేయడంలో దిట్ట. బసవరాజు ఎన్కౌంటర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో ధృవీకరించారు. నక్సలైట్ ఇంజనీర్ బసవరాజు అసలు పేరు నంబళ్ళ కేశవరావు. అతను ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నివాసి. బసవరాజు మావోయిస్టుల్లో నెంబర్ 1 అగ్రనేత. అతను వరంగల్ RECలో ఇంజనీరింగ్ చదివాడు. బాంబులు తయారు చేయడంలో, ఆకస్మిక దాడులు చేయడంలో నిపుణుడు. కేశవరావు ఎప్పుడూ తన వెంట AK-47 రైఫిల్ ఉంచుకునేవాడు. నక్సలిజాన్ని అంతం చేసే పోరాటంలో ఒక చారిత్రాత్మక విజయం సాధించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ రాశారు. ఈరోజు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఆపరేషన్లో భద్రతా దళాలు 27 మంది భయంకరమైన నక్సలైట్లను హతమార్చాయని, వారిలో CPI మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్రనాయకుడు మరియు నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు అని పేర్కొన్నారు. నక్సలిజంపై భారతదేశం చేస్తున్న 3 దశాబ్దాల పోరాటంలో భద్రతా దళాలు జనరల్ సెక్రటరీ స్థాయి నుండి నాయకుడిని ఎన్కౌంటర్ చేయడం ఇదే మొదటిసారి. ఈ గొప్ప విజయానికి భద్రతా దళాలు మరియు ఏజెన్సీలను నేను అభినందిస్తున్నాను అని ట్విట్టర్లో అమిత్ షా పేర్కొన్నారు. ఆయన ఇంకా ఇలా రాశారు: ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు మహారాష్ట్రలో 57 మంది నక్సలైట్లను అరెస్టు చేశారని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలియజేయడానికి కూడా సంతోషంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మరోసారి ప్రకటించారు. నంబళ్ళ కేశవరావు మావోయిస్టు ఉద్యమానికి 25 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బసవరాజు నక్సలైట్ సంస్థలో వివిధ పదవులను నిర్వహించారు. నక్సల్ సంస్థకు 25 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతి స్థానంలో ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదే సమయంలో అతను చాలా కాలం పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ కమాండ్గా కూడా పనిచేశారు. NEIకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో కలిపి 5 కోట్లకు పైగా రివార్డు ఉంది.